బ్రో రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఆ అమ్మాయి అబ్బాయిని చంపడము, అబ్బాయి అమ్మాయిని చంపడం ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే రేర్ గా జరుగుతున్నాయి. అసలు ఇవి ఎప్పుడు చూడలేదు ఇలాంటి ఇన్సిడెంట్స్. సో ఈ రోజు చూసుకున్నట్టయితే బీటెక్ సాయి చరణ్, బీటెక్ శ్రావణ్ సాయి అనే వ్యక్తి వాళ్ళ మమ్మీ ఇంటికి పిలిచి, అయితే అమ్మాయి వాళ్ళ మమ్మీని ఇంటికి పిలిచి చంపడం జరిగింది. అసలు ఈ ఇన్సిడెంట్లను అన్నిటి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఓకే. అంటే బేసిక్ ఏంటంటే వాళ్ళు పాపం ఎందువల్ల ఇళ్లలో మిగిలిపోయారో తెలియదు గానీ, వీళ్ళందరూ ఇండస్ట్రీకొస్తే నిజంగా మన తెలుగు సినిమా చరిత్ర రికార్డులని బద్దలు కొట్టేస్తారు. మనం రీసెంట్ టైమ్స్‌లో చాలా చూసుకున్నాం అనమాట. ఏది కూల్ డ్రింక్‌లో పాయిజన్‌లు కలిపి చంపేయడం, డ్రమ్ముల్లో ఎయటం, కుక్కర్‌లలో ఎయడం. సో, ఇలాంటియన్నీ చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేస్తానని ఇంటికి పిలిచి చంపేశారనే న్యూస్ వచ్చింది. లిటరల్లీ ఒకప్పుడేంటంటే అబ్బాయిలు అమ్మాయిల మీద దాడి చేస్తున్నారు, రేప్ కేసులు అని చెప్పి కొన్ని సెక్షన్స్, దిశ సెక్షన్స్ అవి ఏవో పెట్టారు. ఇప్పుడు అలాంటివన్నీ అబ్బాయిలకి పెట్టాల్సిన పరిస్థితి పర్టికులర్ గా ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. సీరియస్లీ దానికి నిజంగా ఎలా రియాక్ట్ అవ్వాలనేది అంటే మీరు అడుగుతున్నారు కానీ నాకు దానికి ఏం చెప్పలేకపోతున్నాం బ్రదర్. చాలా అంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడు వాడిని చంపేశారు పిలిచి. వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఏం కావాలి? అతను ఆ ఇంటికి ఒక దిక్కై ఉండొచ్చు. ఒక ఇంటికున్న మగ దిక్కును లేకుండా చేస్తే ఏంది పరిస్థితి? ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకున్నారంటే ఇద్దరు ఒకరినొకరిని ఇష్టపడితేనే అది లవ్ అయింది. సో ఆ అమ్మాయి రిజెక్ట్ చేసి ఈయన వెంటబడి అప్పుడు ఇతన్ని చంపేశారంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరిని ఇష్టపడి పెళ్లి చేస్తానని ఇంటికి పిలిచి చంపేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదు. బట్ ఏంటంటే ఖచ్చితంగా ఇది పోలీసులు అందరూ చూస్తూనే ఉంటారు. అండ్ ప్రతి ఒక్క వారానికి ఒక్కటన్నా ఇలాంటి ఇన్సిడెంట్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. సో ఇలాంటివి జరగకుండా, ఒక అమ్మాయి మీద రేపులు జరగకుండా ఎలా అయితే సెక్షన్స్ పెట్టారో, ఒక అబ్బాయికి కూడా అమ్మాయిలకి ఈక్వల్ గా ఇలాంటి సెక్షన్స్ వస్తే గానీ వీళ్ళు లైన్ లోకి రారనేది నా ఒపీనియన్. ఓకేనా? అబ్బాయిలైనా అమ్మాయిలైనా ప్రతి దాంట్లో ఈక్వలే కదా బ్రో. ఒక సాఫ్ట్వేర్ జాబ్ కి వెళ్తే అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్ అంటున్నారు. లేదా ప్రతి దాంట్లో ఆడవాళ్ళు ఏమంటున్నారు? మేము ఎందుకు తక్కువ, మేము అబ్బాయిలకి ఈక్వల్ గానే ఉన్నామని చెప్పి ప్రతి దాంట్లో పోరాడుతున్నారు. కానీ సెక్షన్లు మాత్రం ఆడవాళ్ళకి ఎందుకు ఫేవర్ గా ఉంటున్నాయి? అబ్బాయిలకు కూడా అన్యాయం జరుగుతుంది. ఆడలు ఎవరైతే లేడీస్ కి ఎలా సపరేట్ గా సెక్షన్స్ ఉన్నాయో అలాగే జెంట్స్ కూడా సపరేట్ గా సెక్షన్స్ రావాలి బ్రదర్. ఎందుకంటే ఈ సెక్షన్లు వాళ్ళకి ఫేవరిజం అవుతున్నాయి కానీ ఈ సెక్షన్ల వల్ల ఉపయోగం ఉందని నాకేం అనిపించట్లేదు. సో ఇంకోటి ఏంటంటే లివింగ్ రిలేషన్స్ వల్ల కావచ్చు, హాస్టల్స్ వల్ల కావచ్చు, చుట్టుపక్కల ఫ్యామిలీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటివి అరికట్టాలనేసి కూడా వాళ్ళు చాలా కోరుకుంటున్నారు. సో ఇదంతా ఓవరాల్ చూసుకున్నట్టయితే ఏమనిపిస్తుంది? సో ఈ విషయంలో అయితే మనం తల్లిదండ్రులని దృష్టిలో పెట్టుకుంటే చాలా బాధాకరమైన విషయం బ్రో. ఎందుకంటే ఒక బీటెక్ చదివిన ఒక కుర్రోడిని, ఒక బీటెక్ చదివిన ఒక డిగ్రీ చేసిన ఒక అమ్మాయిని నమ్మకంతో వాళ్ళు సిటీస్ కి పంపిస్తున్నారు. ఎందుకంటే ఇంత చదివిచ్చి మేము ఇంట్లో కూర్చోబెట్టకూడదు, మంచిగా ఉద్యోగాలు చేసుకొని మంచి పొజిషన్ కి రావాలని చెప్పి వాళ్ళు పంపిస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్స్ అని అండ్ ఫస్ట్ థింగ్స్ భయ్యా, కో లివింగ్ హాస్టల్స్ ఏంటి భయ్యా? గవర్నమెంట్ ఏం చేస్తుంది భయ్యా? కోలింగ్ హాస్టల్స్ ఎందుకు ఎందుకు కోలింగ్ హాస్టల్స్ పెట్టాల్సిన అంత అవసరం ఏంటి? లేడీస్ కి సపరేట్ ఉన్నాయి, జెంట్స్ కి సపరేట్ ఉన్నాయి. ఒకప్పుడు పోరాటాలు చేశారు భయ్యా. ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్ సపరేట్ ఉన్నాయని చెప్పి పోరాటాలు చేశారు. మరి ఇప్పుడు కోలివింగ్ హాస్టల్స్ ఎందుకు పెట్టారు? దీని మీద ఎవరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఎందుకు కోలివింగ్ హాస్టల్ అని నేను కాదు, ప్రతి ఒక్క తల్లిదండ్రులు అడగాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా అడగాలి. ఎందుకంటే కోలివింగ్ హాస్టల్లో ఎందుకు ఉంటున్నారు వాళ్ళు? అంత అవసరం ఏంటి వాళ్ళకి? ఎందుకు? సో ఇలాంటి కోలివింగ్ హాస్టల్ అయి ఉండొచ్చు, లేకపోతే లివింగ్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. వీటి వల్ల తల్లిదండ్రులు దారుణంగా మోసపోతున్నారు. వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని మోసం చేస్తున్నారు. 20 ఏళ్ళు 25 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులు ఒక నమ్మకంతో వాళ్ళ సిటీకి పంపిస్తే వాళ్ళు ఇక్కడ కోలివింగ్ హాస్టల్స్ లో ఉంటూ లివింగ్ టుగెదర్ అని రిలేషన్షిప్స్ లో ఉంటూ అంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు స్పాయిల్ చేసుకున్నారు బ్రదర్. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ప్రతి ఒక్క దాని మీద స్టాండ్ తీసుకొని రైట్స్ చేసే పోలీసులు అయి ఉండొచ్చు, ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఉండాలని కోరుకునే గవర్నమెంట్ అయి ఉండొచ్చు. ఫస్ట్ థింగ్ ఈ కోలివింగ్ హాస్టల్స్ మీద ఒకసారి ఎంక్వైరీ చేయాలి బ్రదర్. కోలివింగ్ హాస్టల్స్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది ప్రభుత్వానికి కానీ లేకపోతే తల్లిదండ్రులకు కానీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి అయితే గట్టిగా ఉంది. ఇంకోటి ఇక్కడ చుట్టుపక్కల చూసుకున్నట్టయితే కుకట్పల్లి కావచ్చు, కేబిహెచ్వి కావచ్చు, అండ్ అమీర్పేట్ ఎస్ఎన్ఆర్ చూసుకున్నట్టయితే ఈ హాస్టల్స్ ఈ కరెక్ట్ ప్లేస్ లో ఉన్నాయంటారా, లేక అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఫ్యామిలీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు అనేసి కూడా బయటకు తీసుకొస్తున్నారు ఈ టాపిక్ ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్టల్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు బ్రదర్, మనం ఉండే బిహేవియర్ ని బట్టి ఉంటది. హాస్టల్స్ అమీర్పేటలో ఉండొచ్చు, ఎస్ఆర్ నగర్ లో ఉండొచ్చు, కృష్ణకాంత్ పార్క్ పక్కన కూడా ఉండొచ్చు. కానీ మన బిహేవియర్ వల్లనే పక్కన వాళ్ళకి ఇబ్బంది వచ్చింది. సపోజ్ ఇప్పుడు మీరున్నారు బ్రదర్, మీరు నేను ఒకే హాస్టల్లో ఒకే రూమ్ లో ఉంటున్నాం. మీరు చక్కగా మార్నింగ్ వెళ్తున్నారు, జాబ్ చేసుకుని వస్తున్నారు. నేను కూర్చొని రూమ్ లో సిగరెట్లు తాకుంటూ అమ్మాయిలతో సొల్లు కొడతా ఉంటే మీకు డిస్టర్బెన్స్ లేదా? అట్లీస్ట్
ఎగ్జాక్ట్ గా ఇదే హాస్టల్స్ లో జరిగినప్పుడు ఆబ్వియస్లీ పక్కనుండే ఫ్యామిలీస్ కి ఇబ్బంది అయింది. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే అమీర్పేట హాస్టల్స్ అందులలో ఆటోల పక్కన కార్ల పక్కన యూత్ అందరూ, మీరు ప్రతి ఒక్కరికి తెలిసిందే, దీని గురించి నేను పాయింట్ అవుట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చేస్తున్నారు భయ్య, అర్ధరాత్రి 12ంటికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక పార్క్ ఒక రోడ్ సందులలో ఒక ఆటో వెనక ఒక కార్ల వెనకాల వాళ్ళకి ఏం పని? ఇది ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు కదా, వాళ్ళకి ఏం పని? ఎందుకు ఆ టైంలో లేడీస్ ని బయటికి హాస్టల్స్ వాళ్ళు ఎలా ఎలో చేస్తున్నారు సో తెలీదు. ఇది అరికట్టాలంటే ఏం చేయాలి మరి? 100% అంటే నైట్ టైం పోలీసులు అయితే తిరుగుతున్నారు భయ్య. ఏం లేదు, అక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక అబ్బాయి హాస్టల్ ఇక్కడ ఉంటది, ఆపోజిట్ లోనో ఆ పక్క గల్లీలోనో అమ్మాయి హాస్టల్ ఉంటది. సో వాళ్ళిద్దరు వస్తారు, పోలీసులు సైరన్ వేసుకొని వస్తారు, సైరన్ వినగానే వీళ్ళు వెళ్ళిపోతారు, పోలీసులు వెళ్ళిపోగానే మళ్ళీ వీళ్ళు వస్తారు. సో ఖచ్చితంగా హాస్టల్ కి టైమింగ్స్ అనేది మెయింటైన్ చేయాలి బ్రదర్. ఈ టైం దాటితే బయటకు పంపించడానికి లేదు. సో ఇది ఖచ్చితంగా పెట్టాలి. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఈ పాయింట్ రేస్ చేయొచ్చు, ఏమని, నైట్ డ్యూటీస్ ఉంటాయి కదా, నైట్ లో మేము ఎట్లా రావాలి ఎట్లా వెళ్ళాలి అని చెప్పని ఈ పాయింట్ ఒకటి రేస్ చేసి ఉండొచ్చు. దానికి సంబంధించి కొన్ని పర్టికులర్ రెస్ట్రిక్షన్స్ అనేవి తీసుకొని హాస్టల్స్ కి ఒక పర్టికులర్ టైమింగ్స్ అనేది పెట్టడం చాలా మంచిది.